ఎప్పుడు చికెను, మటను కాకుండా ఒకసారి ఇలా ఎండు చేపలు కూడా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే నేను ఎండు చేపలతో ఆంధ్ర స్టైల్‌లో ఎండు చేపల ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో చూసేద్దాం రండి మరి. నేనైతే ఒక 4 వరకు ఎండు చేపలను అయితే తీసుకుంటున్నాను. ఇలాంటి చేపల్లా ఉన్నవైతే తీసుకుంటున్నాను చూడండి. వీటిని ఇప్పుడు మనం హెడ్స్ ఇవన్నీ రిమూవ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మొత్తం కూడా ఈ హెడ్స్ పక్కన ఉన్న టెయిల్ మొత్తం అన్నీ కూడా రిమూవ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం పైన కింద ఉన్న ఆ హెడ్ ఇంకా టెయిల్ పార్ట్ని అయితే ఇలా రిమూవ్ చేసేసుకుంటున్నానండి నేను. ఒక్కొక్క చేపలు ఒక్కొక్క టేస్ట్లో ఉంటాయి. వీటిలో అయితే అసలు ముళ్ళు లేదండి. ఒక సింగిల్ ముళ్ళు అయితే ఉంది అంతే మధ్యలో. చాలా స్మూత్గా కూడా ఉన్నాయి చేపలు అయితే. ఇలా మొత్తం అటు ఇటు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. వీటిని అయితే నేను ఒక 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. చిన్న చేపలే కదా, అందుకనే ఒక 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనం ఫుల్ చేప కూడా వేసుకోవచ్చు, కానీ ఫుల్గా వేసుకుంటే కనుక లోపలికి ఉప్పు కారం వెళ్ళదని నేను ఇలా 2 పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను. ఫుల్గా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది, కానీ లోపలికి అయితే మనకి ఉప్పు కారం అయితే సరిగ్గా పట్టవు. ఇదిగోండి, నేనైతే హెడ్ ఇంకా టెయిల్ పార్ట్స్ మొత్తం అయితే రిమూవ్ చేసేసుకున్నాను. చూసారు కదా. కొంతమంది అయితే వేసుకుంటారు, కానీ నేనైతే వేసుకోవట్లేదండి. నాకైతే ఇష్టం ఉండదు. అందుకనే ఈ టెయిల్స్ ఇంకా హెడ్ పార్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటి కోసం అయితే వాటర్ అయితే రెడీ చేసుకుందాం. కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని క్లీన్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ పెట్టుకొని వాటర్ వేడి చేసుకుందాం. వాటర్ వేడి చేసుకున్న తర్వాత ఆ చేపలు ఉన్నాయి కదా, ఆ చేప ముక్కల్ని ఇందులో వేసుకొని క్లీన్ చేసుకుందాం. అప్పుడు నీచు వాసన లేకుండా మంచిగా ఉంటుందండి కర్రీ అయితే. నీళ్ళు బాయిల్ అయిపోయిన తర్వాత మనం అయితే క్లీన్ చేసేసుకుందాం చేప ముక్కల్ని. వాటర్ కాగిపోయినాయి కదా, ఇప్పుడు చేప ముక్కల్లో వేసుకొని చేప ముక్కల్ని క్లీన్ చేసేసుకుందాం. వాటర్ మరీ బాగా కాగాల్సిన అవసరం లేదండి, లైట్గా కాగినా సరిపోతుంది. నేనంటే ఫుల్లో పెట్టాను కాబట్టి నాకు బాగా హీట్ అయిపోయినాయి వాటరు. కొంచెం లైట్గా అయినా ఇలా వేడి చేసుకొని చేప ముక్కల్ని ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చేప ముక్కల మీద పొలుసు ఏమైనా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముక్కల్ని క్లీన్ చేసేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఇప్పుడు ఈ కర్రీ కోసం అయితే నేను ఇలా ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 3 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి, అలాగే 2 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. వీటిని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను. ఈ కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా తీసుకొని ఇప్పుడు ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకొని ఫస్ట్ అయితే కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ ఎండు చేప ముక్కల్ని ఫస్టే మనం ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా తయారైతే, అంతేకాకుండా లోపలికి కూడా ఉప్పు కారం అనేది మంచిగా వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకే ఫస్ట్ అయితే నేను ఇలా చేప ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. మీరు ఫ్రై చేసుకోకుండా మాత్రం వేసుకోకండి, కర్రీ అయితే స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న వెంటనే కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు అయితే వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా కుక్ అయిపోతాయండి. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు నేను టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసేసుకుందాం.
మీకు కావాలంటే పేస్ట్‌లా కూడా వేసుకోండి. కానీ నేనైతే ఇలా ముక్కల్లాగానే వేసుకుంటున్నాను. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు 2 కూడా మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను కూడా వేసుకొని ఎండు చేపల్లోని ఫ్లేవర్ అంతా ఆనియన్‌కి, టమాటాలకి పట్టే వరకు కొంచెం సేపు అయితే ఇలా కలిపేసుకుందాం. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. చిల్లీ పౌడరు వేసినెమ్మటే వాటర్ వేయకండి. వాటర్ వేయకుండా కొంచెం సేపు ఇలా కలుపుకుంటే చిల్లీ పౌడర్ ఫ్లేవర్ అంతా కూడా ఆ కర్రీకి అయితే పడుతుంది. కొంచెం సేపు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. చింతపండు వేసామా లేదా అన్నట్టు కొంచెం వేయండి. మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు. పులుసుకైతే మనం ఎక్కువ వేసుకోవాలి కానీ మనం ఇగురులా చేసుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ వేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చింతపండు పేస్ట్ అవసరం లేకపోయినా కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత ధనియా పొడి, తర్వాత గరం మసాలా కూడా వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఈ 2 వేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకుందాం. లాస్ట్‌లో అయితే కొంచెం మిర్చి ఇంకా కస్తూరి మేతి కూడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా ఫ్లోట్ అవుతుందో. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఈ బౌల్‌లోకి అయితే తీసుకొని నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంతో టేస్టీగా ఆంధ్ర స్టైల్‌లో ఎండు చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది. మంచి గ్రేవీతో, మంచి కలర్‌తో చాలా బాగా వచ్చింది. ఎప్పుడు చికెన్, మటనే కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్‌లో కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే. అప్పుడప్పుడైనా ఇలా చేసుకొని చూడండి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన ఎండు చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మరి ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఈ కర్రీ టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకైతే ఒకసారి చెప్తాను. చూడండి వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని కలుపుకొని తింటే అదిరిపోతుంది ఎండు చేపల ఇగురు అయితే. చాలా చాలా బాగుంది. ఎప్పుడు చికెను, మటను కాకుండా ఒకసారి ఇలా ఎండు చేపలు కూడా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా. ముక్క చూసారా? ముక్క కూడా చక్కగా లోపల కుక్ అయిపోయింది. చాలా బాగుంది. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.